హాయ్ అండి, వెల్కమ్ టు ఫినాస్ట్రో విత్ ప్రత్యూష రెడ్డి. ఈరోజు మన దగ్గర ఒక 30 lakhs లంసమ్ ఉంటే దాన్ని మనం హోమ్ రీపేమెంట్ చేయడం మంచి ఆప్షనా, లేకపోతే ఈక్విటీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే అది మంచి ఆప్షన్ అవుతుందా అన్న దాని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఇవి రెండింటిలో ఏది బెటర్ ఆప్షన్ అని చూస్ చేసుకునే ముందు మనము ఫస్ట్ మన ఏజ్ కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అండ్ మన ఎమర్జెన్సీ ఫండ్స్ అండ్ నెక్స్ట్ మన ఇన్సూరెన్సెస్ ప్రాపర్గా ఉన్నాయా లేవా, అండ్ మన ట్యాక్స్ క్యాపబిలిటీ, మన రిస్క్ క్యాపబిలిటీ, వీటన్నింటినీ కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఒక 25 years ఏజ్ ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఈజీగా చెప్పేయచ్చు మీరు ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి. సపోజ్ ఒక 35 years ఏజ్ ఉన్న వాళ్ళు అనుకోండి, ఈక్విటీస్లో డైరెక్ట్గా స్ట్రైట్ అవే వెళ్ళకుండా మీరు ఒక హాఫ్ అమౌంట్ మీ హోమ్ రీపేమెంట్కి చేసేయండి అండ్ ఒక హాఫ్ అమౌంట్ మనం ఈక్విటీస్కి వెళ్దాము అని చెప్పొచ్చు వాళ్ళకి ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఒక 45-50 నియర్లో ఉన్న వాళ్ళకి మనం ఏం ఆప్షన్ ఇవ్వచ్చు, మీరు టోటల్గా మీ హోమ్ లోన్ని రీపేమెంట్ చేసేసుకోండి. ఎందుకు అని అంటే మీరు కొద్దిగా స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు అండ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయడం ఎంత ఇంపార్టెంటో మనకు స్ట్రెస్ ఫ్రీగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్, ఫినాన్షియల్ బర్డెన్ లేకుండా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక చిన్న క్యాల్కులేషన్ చూస్తే, ఇప్పుడు ఒక 30 lakhs హోమ్ లోన్ మనం రీపేమెంట్ చేసామనుకోండి, ఒక 20 years టెన్యూర్ ఉన్నది దానికి. సో ఇప్పుడు ఆ 20 years టెన్యూర్లో మనం ఎంత ఇంట్రెస్ట్ సేవ్ చేయగలుగుతాం? 30 lakhs మనము రీపేమెంట్ చేస్తే నియర్లీ ఒక 31 lakhs ఇంట్రెస్ట్ మనము సేవ్ చేసేయగలుగుతాము. సో సపోజ్ అదే మనము 20 years అదే 30 lakhsని ఈక్విటీస్లో మార్కెట్స్కి ఇచ్చామనుకోండి, ఆ 30 lakhs మనకి నియర్లీ 12% ఇంట్రెస్ట్తో ఒక 3 crores జనరేట్ చేసేస్తుంది. సో ఇప్పుడు మీరు ఆ 3 crores లోంచి ఈ 31 lakhs మైనస్ చేసుకున్నా కానీ మీరు చాలా మంచి ప్రాఫిట్లోనే ఉంటారు. సో ఇలాంటి క్యాల్కులేషన్స్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకొని మన ఏజ్ ఏంటి అవన్నీ కూడా కన్సిడరేషన్లో పెట్టుకొని మనము ఏది బెటర్ అయితే మనకి మంచి ఆప్షన్ ఈ రెండింటిలో అన్నది చూస్ చేసుకుంటే మనం చాలా మంచి ఫినాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేసుకునే పొజిషన్లో ఉంటాము. ఇప్పుడు 31 lakhs ఇంట్రెస్ట్ సేవ్ చేసుకునే తొందరలో ఒక 25 years వాళ్ళు కూడా లోన్ రీపేమెంట్ చేసేస్తే వాళ్ళు ఏదైతే కార్పస్ జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుందో అది లాస్ అవుతారు. సో బీ వైజ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ అ బెటర్ వే, ఇన్ అ వైజ్ వే. థ్యాంక్ యూ.